హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ ప్రపంచంలోనే అత్యంత లక్కీయెస్ట్ తెగ ఏంటో తెలుసా? అసలు ఆ తెగని లక్కీయెస్ట్ అని ఎందుకంటారు? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ లక్కీయెస్ట్ తెగ పేరు మాతంగ్ తెగ. ఇది ఏకాంతంగా ఉండే తెగ. ఈ జాతి వారు శ్రీలంకలో ఉన్న పితృ పర్వతాలు అనే దట్టమైన అడవులలో జీవిస్తూ ఉంటారు. ఈ జాతి యొక్క భాష, జీవన విధానం, ఆహారపు అలవాట్లు ప్రపంచంతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటాయి. వీరిని లక్కీయెస్ట్ తెగ అనడానికి ఒక బలమైన రహస్యం దాగి ఉంది. అది ఏంటంటే, ఈ జాతి వారికి ప్రతి 41 సంవత్సరాలకి ఒకసారి హనుమంతుడు ఈ జాతి వారిని కలుస్తాడు. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఈ జాతి వారిని కలుస్తాడు. అసలు హనుమంతుడు ఈ తెగని ఎందుకు కలుస్తాడు, కలిసి ఏం చెప్తాడు అని ఆలోచిస్తున్నారా? అయితే అది కూడా చెప్తా, వినండి. ఇంతవరకు వీడియోని చూసారంటే మా కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో లైక్ చేసి మాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. త్రేతాయుగంలో శ్రీరాముడు అవతారం చాలించిన తర్వాత హనుమంతుడు అయోధ్య నుండి దక్షిణ భారత అడవుల్లో సంచరిస్తూ శ్రీలంకకు వెళ్ళిపోతాడు. అక్కడ అడవుల్లో పితృపర్వతం దగ్గర కొన్నాళ్ళు శ్రీరామ ధ్యానంలో ఉంటాడు హనుమంతుడు. అలా ఉన్నప్పుడు ఈ తెగవారు స్వామికి సేవలు చేసుకుంటారు. సేవలకు మెచ్చిన హనుమంతుల వారు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అలాగే త్రేతాయుగం నుండి స్వామి హనుమ ఆ తెగవారిని సందర్శించి వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ పరలోక జ్ఞానాన్ని కూడా చెప్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ తెగవారు స్వామిని వారిని సందర్శించిన ప్రతిసారి వాళ్ళకి చెప్పే ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఒక పవిత్రమైన పుస్తకంలో రాసుకుంటూ వస్తున్నారని చాలామంది చెప్తారు. అయితే కొన్ని సంవత్సరాల ముందు శ్రీలంకలోని ఒక రీసెర్చ్ టీం అయిన C2 ఈ తెగను స్టడీ చేద్దామని వెళ్ళి ఆ జ్ఞాన పుస్తకాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ పుస్తకంలోకి ఒక చాప్టర్ ఏని మాత్రమే డీకోడ్ చేశారు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్న భాష అర్థం చేసుకోవడానికి మరియు డీకోడ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఈ టీం ఇంకో విషయాన్ని కూడా కనుక్కున్నారు. అది ఏంటంటే, ఈ తెగని స్వామి హనుమాన్ చివరిసారిగా మే 26న 2014లో కలిశారంట. అప్పటి నుండి లెక్క పెడితే 41 సంవత్సరాలు అవ్వడానికి 2055వ సంవత్సరం అవుతుంది. సో స్వామివారు మళ్ళీ 2055వ సంవత్సరంలో వస్తారని అర్థం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, లగేజ్ మొత్తం ప్యాక్ చేసి 2055వ సంవత్సరంలో వెళ్ళి హనుమాన్ దర్శనాన్ని తీసుకుందామని. కుదరదు. ఎందుకంటే అది జరగదు. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఎందుకంటే హనుమాన్ ఈ తెగలోని ఒక్కరికి మాత్రమే దర్శనమిస్తారు. అది కూడా తెగలోని నాయకుడికి మాత్రమే కలుస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరైతే ప్యూర్ హార్టెడ్గా ఉంటారో మాత్రమే తెగ నాయకుడిగా నియమించుకుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వీళ్ళని కింగ్ ఆఫ్ అసురులకు రాజైన రావణాసురుడి తమ్ముడైన విభీషణుడి వంశానికి చెందిన వారిగా చెప్పుకుంటారు. వీళ్ళకు ఆధునిక నాగరికతతో ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే వీరు ఎప్పుడూ లార్డ్ హనుమాన్ని పూజిస్తూ ఉంటారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.